నేను ఆలోచిస్తుంది ఏంటో తెలుసా, బిఫోర్ ఆఫ్టర్ అంటే ముందు నేను అనుకుంటున్నాను, నా ఆలోచనలు నేను ఎప్పుడు కూడా బయట చూడను, నేను ఎలా మారుతున్నాను అనేది నేను చూసుకుంటాను, ముందు వెనుక. ఈరోజున చాలా అద్భుతమైన రీతిలో మీకు ఒక వాక్యాన్ని చెప్పాలని ఇష్టపడ్డాను అనమాట. మీకు రిటైర్ అయిపోయి సంవత్సరం అయింది కదా, 61 వచ్చింది. ఇప్పుడు మీకు 60కి రిటైర్ అయ్యారు. రిటైర్ ముందు అంటే ముందు అయిపోయాక ఇంట్లో కూర్చున్నాక ఎలా ఉంది? ఎందుకంటే ఇన్నాళ్ళు ఉద్యోగము, ఉదయమే లేచి వెళ్ళడము అయిపోయిన తర్వాత అప్పుడు ఆయన 2 చెప్పారు. ఇంతకు ముందు అందరూ పిలిచేవాళ్ళు, ఇప్పుడు మానేశారు, ఏంటో అర్థం కావట్లేదు. రెండోది, ఇంతకు ముందు సమయం ఉండేది కాదు, ఇప్పుడు సమయం అంతా నాదే. అప్పుడు సమయం లేదు, ఇప్పుడు సమయం ఏం చెయ్యాలో తెలియదు. ఎందుకంటే నేను చాలా ఒక మంచి స్థితిలో పెట్టుకోవడానికి గల కారణం ఏంటంటే, నాకేం జరుగుతుందో చూడను, నా ముందున్న పక్కోడికి ఏం జరుగుతుంది అంటే, మా చిన్నప్పుడు, మీ చిన్నప్పుడు కాదు, ఇప్పుడు అన్నయ్య కొట్టారనుకోండి, అక్క మూలకి వెళ్ళిపోయి, బలం అయితే ముందే ఆ మూలకి వెళ్ళి, ఎందుకెళ్ళి అక్కడ పడుతున్నాయిగా, మనకేమవుతుందో అంటే, ఎదుటివాడికి పడుతుంటే కొద్ది గొప్ప మీలాంటి వాళ్ళు దాక్కుంటారు. కాదు, నా బోటుడు భయపడతాడు, మీరు ధైర్యవంతులు కదా. ఇలా ఆలోచిస్తుంటే ఒక మంచి మాట వచ్చింది, కసాయి వాణి ఎదుట నోరు తెరవలేదు వదకు సిద్ధపడిన గొర్రెపిల్ల కదా. ఎందుకు కసాయుడు ఎవరు, గొర్రెపిల్ల ఎవరు ఆలోచించడం మొదలెట్టాను. ఎలా మొదలుపెట్టాను? కసాయుడు ఎవరు, గొర్రెపిల్ల ఎవరు? ప్రభువా, కసాయుడు ఎవరు ప్రభా? ఆడు మనిషి, ఈడు మనిషి, చెప్పండి. ఇప్పుడు కసాయుడు, ఇప్పుడు ఉరి తీసేసేవాడు మనిషే, ఉరి ఏమన్నవాడు మనిషే, ఉరి తీయబడుతున్నవాడు కూడా అమ్మయ్యా. అంటే మనుషులకు మనుషులే, గొర్రె పిల్లలు మనుషుల్లోనే ఉన్నారు, కసాయోలు అబ్బాయి అంత తెలిగిపోయింది మీకు. ఒకడేమో మాంసం అమ్ముకుంటాడు, ఆడికి చెప్తే చాలు కళ్ళు తిరిగి పడిపోయేవాడు ఇంకొకడు. కాబట్టి పైన అందరూ మనుషులమే, కానీ లోపల ఎవరు మళ్ళా అంటారు. ఒకరు కసాయి, ఇంకొకరు ఈసాయి. చూసా అంటే, కసాయి వాడవన్నా నువ్వే, గొర్రె పిల్లవన్నా నువ్వే. నీలోనే 2 స్వభావాలు, అదైనా వెళ్తావు, ఇదైనా వెళ్తావు. కానీ నువ్వు నమ్ముకున్నది నీకు కరెక్టు అనిపిస్తుంది. కోర్టులో ఏం జరుగుతుందో తెలుసా? ఈడు మాట చేస్తాడు, ఆడు మాట చేస్తాడు, వీడికి ఉరి శిక్ష వేస్తాడు. ఈ మాట చేసినోడికి లాయర్ ఏం చెప్తాడు తెలుసా? కారణం చెప్తాడు. కోర్టులో జడ్జి ఏమంటాడు తెలుసా? సో అండ్ సో రీజన్, చెప్పబడిన కారణమును బట్టి వీడు నిర్దోషి, మరి వాడికి కారణం అనవసరం. అంటే నువ్వు కారణం చెప్పగలిగితే దేనన్నా వాదించగలరు. చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకు తెలుసా? ఊహించలేదు ప్రియ తండ్రికి సుతుడా, నా పాప క్రయధనమునకు ప్రాణత్యాగమా. ఊహించలేదు
ఏరులై పారిని నీ రక్తధారలు దాహమంటు ధరణిలో నవలవర్ణుడా తల్లడిల్లి పోతివా కలువరిగిరిలో దాహమంటు ధరణిలో నవలవర్ణుడా తల్లడిల్లి పోతివా కలువరిగిరి. నిన్ను ఎదురుగా వచ్చి ఊసిన నువ్వేమంటావో తెలుసా? నీలో ఉన్నవాడు దేవుడు. ఆ ఉమ్మె ఎవరి మీద పడింది? దేవుని మీద పడింది. పక్కింటి ఆమె రెచ్చగొడుతుంది, ఏం నీకు బుద్ధి లేదా? ఊరుకో, నాలో దేవుడు ఉన్నాడు. ఈరోజు నేను చెప్పగలిగావా? రండి వెళ్దాము. ఇక్కడ మత్తయి సువార్త 10:40 నాకు ఎప్పుడు అర్థం కాల. మిమ్మును చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నాడు. ఏంటంట? మనల్ని చేర్చుకుంటే యేసు ప్రభుని చేర్చుకున్నట్ట. రెండవ ఈక్వేషన్ ఏంటి? నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన పరలోకపు తండ్రిని చేర్చుకు. ఏదో విచిత్రంగా ఉంది కదా, చేర్చుకున్నాను. అప్పుడు నాకు అనిపించింది, చిన్నప్పటి పాట గుర్తొచ్చింది. నన్ను చేర్చు 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 రక్షకా, నీవు పడ్డ సిల్వాకు. నన్ను చేర్చు 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 రక్షకా, గాయపడ్డ ప్రకాకు. నేను వాడానై యుండగోరేదన్ యేసు చేయ రక్షక. నీవు చూపు ప్రేమను గాంచితి, నన్ను చేర్చు నీ దారి. నన్ను చేర్చు 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 రక్షక, నీవు పాడ సిల్వాకు. ప్రభు నిన్ను చేర్చుకుంటే నువ్వు తిరిగి ఎత్తే ఉంటుంది చూడు. చేర్చుకుంటాడా ప్రభు? నువ్వు గొర్రె పిల్లలాగా ఒదిగిపోతే నువ్వు ఆయనతో ఉన్నట్టు, నువ్వు తిరిగి తన్నగలిగితే దొన్నపోతులా ఉన్నట్టు. అంతే కదా? మరి నువ్వు చేర్చుకోవాలన్నప్పుడు నువ్వు ఓర్చుకోవడము అంతేనంటారా? అంటే ప్రభువు నిన్ను చేర్చుకున్నాడు అనడానికి ఒకే మార్పు ఏంటి? ఇక నీవు నీ సొంతము కాదు. ఇప్పుడు వెంటనే ఏం చెప్తాము? ఎలా పంచలేదంటే పక్కడు మీద తోపం. నువ్వేం చేయగలవు అంటే ఇప్పుడు అర్థం ఏంటి? పక్కోడి మీద తోసి 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 ప్రయోజనము. నువ్వు ఏదో ఒకటి చేయాలా. మొట్టమొదటి అసలు సృష్టి ఎక్కడ ప్రారంభించబడిందంటే షార్ట్ అండ్ స్వీట్. ఆదాము ఒంటరిగా ఉన్నాడు. తండ్రి ఏమంటున్నాడు? నేను నీతో ఉన్నాను, నువ్వు నాతో ఉన్నావు. కానీ ఆదాము ఏమంటున్నాడు? నేను అంటాను. అప్పుడు తండ్రి ఏం చేశాడు? నరుడు ఒంటరిగా ఉండుట. ఇప్పుడు నరుడికి ఏం కావాలి? ఎంత మంచివారు, చేర్చుకోవడానికి ఒకరు కావాలి. కనుక ఎక్కడి నుంచి చేర్చుకోగలడు మనిషి? మీకు అర్థం కాల. ఎందుకు తల్లి బిడ్డనే చేర్చుకుంటుంది? పక్కోడికి ఇప్పుడు అడుక్కునేవాడు వస్తే బిడ్డకి పెట్టు మనిషి తల్లి చేద్దా. నిన్న ఒక మంచి ప్రోగ్రాం దొరికింది, కథలు చెప్తున్నాను కదా. ఏంటంటే ఈయన సమస్య, ఒక వ్యక్తి సమస్య. నా భార్య ఎంతకాలం వారి పుట్టింటోళ్ళని చూస్తుంది, కానీ ఏ రోజు నా తల్లిదండ్రుల్ని కానీ నా అయిన వారిని చూడటం లేదు. ఒక రోజున నాకు పరిస్థితి బాగాలేదు, నేను మంచాన పడ్డాను అని ఆయన సైకియాట్రిస్ట్కి అందమైన జీవితం అంట. నాకు దొరికింది లింకు. ఎన్ని నా బుర్ర పగిలిపోయి ఏడుతూ కూర్చున్నాను అబ్బో అని. అంటే మహా రియల్ స్టోరీస్ ఉన్నాయి. వీళ్ళిద్దరూ హైదరాబాద్లో ఉన్నారు. ఉదాహరణకి రాధికా రామ్మోహన్ అని పేర్లు పెడదాం, మర్చిపోయాం కనుక. ఇప్పుడు రామ్మోహన్ గారు చెప్తున్నారు, ఏమని చెప్తున్నారు? నా భార్య వాళ్ళ ఇంటోళ్ళు కొద్ది అన్నీ పెడుతుంది. సరేలే, అది అందరికీ బలహీనలే. అలా కాదు. ఒక రోజున మా నాయనకి బీపీ హై బీపీ అయిపోయి ఎమర్జెన్సీలో పెట్టేసింది. వెంటనే
కుమారుడిగా నాకు ఫోన్ వచ్చింది, నా భార్య చెప్పలేదు. సరే తీరా మరుసటి రోజు నాకు తెలిసి అడిగితే, ప్రతిరోజు మీ వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, దీంట్లో విడ్డూరం ఏముంది అన్నది. అప్పుడు ఈయన కల్పించుకుని ఏమ్మా అంటే, అంటే ఏం మాట్లాడుతున్నారు, అది పని పాట లేదు, ఉదయం నుంచి పొద్దుగాలు అయితే మాకే ఫోను, నేను డ్యూటీకి వెళ్ళాలి, ఐఎమ్ నాట్ ఏ హౌస్ వైఫ్, మా ఆయన డ్యూటీకి వెళ్ళాలి, బిడ్డల్ని పెంచుకోలేక మేము చేస్తున్నాం, మరి ఇప్పుడు ఏంటయ్యా నీ పరిస్థితి అంటే, మా అమ్మ నాన్నకి బాగాలేదు, నేను తప్ప కొడుకుని లేడు, మా ఇంట్లో తెచ్చిపెట్టుకోవాలి. ఆవిడ ఏం చెప్పింది తెలుసా? ఆయన నాకు ఏం చెప్పాడో చెప్పండి. ఏం చెప్పావయ్యా? నేను నీతో ఉంటాను, వాళ్ళ అమ్మ నాన్న నాతో ఉంటాను చెప్పలేదే. అమ్మా ఏం మాట్లాడుతు ఏంటంటే మాట్లాడింది మీరెవరు అసలు, నువ్వు అడిగేదావు? సైకియాట్రిస్ట్. అయితే వాళ్ళు ఏం చెప్తారో విని వాళ్ళ కాలు పట్టుకుని నా మీద ఏం చెప్పాలో చెప్తున్నా, వచ్చాక చూడు నీ పని ఏముందో. అదేంటమ్మా మరి రేపు ఏంటంటే ఏం చెప్పాలా? మా పిల్లలు చూసుకోవడానికి నాకు టైం లేదు, వాళ్ళ అమ్మ నాన్న కూడా నా ఇంటి మీదకి ఎక్కుతారా, మిగిలిన వాళ్ళు చూసుకుంటారు. అదేంటమ్మా మరి? సరేనండి, ఎడో తెచ్చి పెట్టవాడని డబ్బులు పాడేస్తాం. ఏంటమ్మా నువ్వు డబ్బులు పాడేసింది? మరి డబ్బులు పాడేకి ఏం చేస్తాం? నేను చూడనండి, నేను చెప్తున్నాడు, నాకు విడాకులు కావాలి. మా అమ్మ నాన్నకి ఈ టైంలో నేను చూసుకోకపోతే, అమ్మ మీరు ఇంకా ఇద్దరు ఉన్నారు, అవును విడాకులు ఇప్పుడే ఇచ్చేయండి, అయినా మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాడండి బాబా, ఇడికి విడాకులు డాక్టర్ దగ్గరికి ఆయన దగ్గర పోమనండి. అమ్మ మీరు ఇద్దరు కాదమ్మా, ఇంకా ఇద్దరు బిడ్డలు, నలుగురు. ఏం చెప్తున్నారండి? నలుగురు కాదు, మేము ముగ్గురు, నేను నా బిడ్డలు ఇద్దరు. ఎలా పోతాడో పోమనండి. వాళ్ళ అమ్మ దగ్గరికి పోయి సావనీయండి. ఏంటండి మేము హైదరాబాద్లో ఉంటున్నాం, ఉదయం అయితే డ్యూటీకి వెళ్ళమంటారా? అయినా నేను కష్టపడుతున్నాను, నాకు జీవితం వస్తుంది. వాళ్ళ అమ్మ నాన్న చూడడానికి కాదు నన్ను పెళ్లి చేసుకోండి. ఈరోజు నీ బిడ్డలకి సారీ, నీ తల్లిదండ్రులను ఎక్కడ వదిలేస్తావో ఇక్కడ చెప్పబడుతుంది సిలువలో 3వ మాట, అమ్మ ఇదిగో నీ కుమారుడు. ఇందాక సృష్టి ఆపాను కదా, ఆదాములోంచి అవ్వమ్మని తీసుకొచ్చాడు, వెంటనే చేర్చుకున్నాడు. ఎలాగా? నా ఎముకలో ఎముక, నా అక్కడ రాయబడింది, పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచిపెట్టి భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరం. కానీ చెప్పబడలా, స్త్రీ మాత్రము పుట్టింటిని అస్సలు వదిలిపెట్టదు. ఇది చెప్పడానికి నేను నిలబడలా. దేనికి నిలబడ్డాను తెలుసా? 3వ మాట. 3వ మాట ఏంటి చెప్పండి? అమ్మా ఇదిగో నీకు. అక్కడ ఎవరెవరు ఉన్నారంటే, ఆయన తల్లి సహోదరి, క్లోపా భార్య అయిన మరియా, మగ్దలేనే మరియా యేసు శిలువ యొద్ద నిలుచుండిరి. అప్పుడు యేసు తన తల్లి, తాను ప్రేమించిన శిష్యుడు దగ్గర నిల్చుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట ఏంటంట మొదటి నుంచి ఏ టైటిల్ చెప్పాను? చేర్చుకుంటా. అంటే ఒక తల్లిని ఇంకొక బిడ్డకిస్తున్నాడు, ఆ బిడ్డ చేర్చుకున్నాడు. అంటే ఈ రోజున నేను స్త్రీల సహవాసంలో నేర్చుకుంది ఏంటో తెలుసా? బాధ్యతలు వారి యొక్క భారానికంటే, ఈవెన్ దేవుడి కంటే, ఈవెన్ వాళ్ళు తినే తిండి కంటే కూడా బాధ్యతలే చేర్చుకుంటున్న మీరు బందీలు అయిపోవడానికి గల కారణం ఏంటి తెలుసా? మీరు మీ బిడ్డలకి ఇస్తున్న స్థానము, బిడ్డలు భర్త వలన కలిగాడని వారిని గాలికి అమ్మేస్తున్నారు, కానీ బిడ్డలను చేర్చుకుంటున్నారు. ఎంత అన్యాయం! ఇక్కడ ఏమంటున్నాడు? తల్లిని శిష్యుడు చేర్చుకున్నాడు. ఏ రోజైనా నీకు తల్లిదండ్రుల్ని దేవుడు సిద్ధపడి వారు హక్కును చేర్చుకోకపోతే, ఈ రోజున సాక్ష్యాలు విన్నాం కొడుకుల కోసం. ఎవరో గాలికి తెలియంది చూసి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని వెళ్ళిపోతున్న మన బిడ్డలు
కారణం ఏంటి తెలుసా? ఇప్పుడు లోపలికి వెళ్తే మత్తయి సువార్త 1వ అధ్యాయము అక్కడ ఏమని స్టార్ట్ అయిందంటే 20వ వచనం 18 నుంచి యేసుక్రీస్తు జనన మీద మెట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపులకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉంది. నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచడము ఇష్టపడక ఏం చేశాడు? వదిలిపెట్టుట. చెప్పండి, వదిలేయడం చాలా ఈజీ. ఇది ఆ రోజున ఈ తల్లి దీనస్థితి అప్పుడు చెప్పబడ్డాడు దూత చేత, యోసేపుకి తల్లిని చేర్చుకో. దేవుని కోసం నువ్వు నింద అనుభవించడానికి సిద్ధంగా ఉన్నావా? నువ్వు నీ నీతిని కాపాడుకుంటున్నావు, కానీ నీకు ప్రభువు చెప్పి చాలాలైంది చేర్చుకోమన్నప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఈరోజు 3వ మాటే వింటున్నారు, కానీ 3వ నెలలో చెప్పబడిన ఆ మాట జీవితాల్లోంచి వచ్చేవి కంఠస్థం చెప్పిన వాక్యాలు కాదు, ప్రసంగాలు కాదు, సాక్ష్యాలు. ఎరా ఈరోజు ఎంత అన్యాయం అయిపోయినా నేను ఇన్నాళ్ళు చేర్చుకున్నానే. చాలా బాధ అనిపిస్తుంది. నీకు చేర్చుకోవడానికి చాలా మంది ఉన్నారే. థ్యాంక్ యూ. లోకం నిన్ను చేర్చుకో. లోకం తప్పిపోయినా కుమారుండు తండ్రిని విడచి తరలిపోయి తప్పిపోయినా కుమారుండు తండ్రిని విడచి తరలిపోయి తప్పు లూకాసు వార్త 15వ అధ్యాయము అక్కడ ఏమనుందంటే, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేస్తుంది. ఇక మీదట నీ కుమారుడని అనిపించుకున్నట్టుకు ఎక్కడను కాను. నన్ను నీ కూలివారిలో కనుక ఏ స్థితికి దిగజారిపోతావు తెలుసా? ఈ రోజున్న ప్రేమలు, ఈ రోజున్న డబ్బు, ఈ రోజున్న ఆవేశము, ఈ రోజున్న ఆరోగ్యము నేను అనుకున్నాను సరే చేర్చుకుంటాను, నాకు ఒక ఊహలోకి ఉంది కదా, ఎలా ఉన్నారో చూపించాను. మతిపోయింది, వాళ్ళు అక్కడ ఉన్నారు. ఎక్కడ? ఆకాశంలో. ఇలా మహాకాశంలో పట్టుచాలని గొప్ప దేవుడు పాపుల యొద్దకు వచ్చి పాపిని చేర్చుకున్నాడే. శిలువ మీద దొంగని చేర్చుకొని పరలోక రాజ్యం వెళ్ళిపోదామన్నాడే. నీకు చేర్చుకోవడానికి ఎవరో దొరికారుగా, ఇంక నేనెందుకు? నేను ఎక్కడ మొదలెట్టాను? ముందు తర్వాత నేను ఎలా నాలో మార్పులు వస్తున్నాయి? నేను ఎవరిని నమ్మాలి, ఎవరు నమ్మకూడదు, ఎవరు నన్ను చేర్చుకుంటారు? చాలా విడ్డూరం కదా. ఈ లోకంలో బ్రతకాలి అంటే యేసు ప్రభు వారిదే ఇందాక చదివించాను. ఏమని? వారు మిమ్మల్ని చేర్చుకుంటే మీరు వెళ్ళండి, లేకపోతే పాదముల ధూళి దులిపి వచ్చేయండి.
మిమ్మును చేర్చుకున్నవాడు. వానికి బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి నన్ను చేర్చుకుంటాడు, నా తండ్రి తప్ప మరి ఎవ్వరు నన్ను చేర్చుకోరు. కనుక దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనము ఏమని చెప్పబడుతుందంటే, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు అని చెప్పి దేనిని గూర్చి చింతపడకుడి. డోంట్ వరీ ఫర్ ఎనీథింగ్ బట్ ఆల్వేస్ ప్రే అండ్ వెయిట్ అపాన్ ద గాడ్. అంటే ప్రార్థన విజ్ఞాపనలతో కృతజ్ఞత పూర్వం. అంటే నువ్వు వేచి ఉంటావు 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 12 సంవత్సరాలు. అర్థమవుతుంది, బహుశా ఆయన అలా చెప్పలేదేమో, నేనే మారితేమో అంటుంది. నన్ను ఎవరు చేర్చుకుంటారు? ఇంతకాలం పక్కనే సాధించేసావు. ఇందాక ఎవరో చెప్పినట్టు ఒక్కసారి నీ లోపల సాధన చేచుడు. సాధన ఉంటే, కృషి ఉంటే మనుషులు. ఈరోజు ఎక్కువ హార్ట్ అటాక్లు, బీపీ. ఇప్పుడు వస్తుంటే ఒకటి చెప్తున్నాడు, మా బామ్మకి స్టోన్స్ అండి కిడ్నీలో అని. ఎంతరా వయసు? 22. ఏ స్టోన్ రా? కిడ్నీలో. నువ్వు వాస్మన్ నువ్వు అనుకుంటున్నావు, మళ్ళీ లోపల నీ శక్తి ఎంత, నీ బలం ఎంత, నువ్వు ఏం చేయగలవు, ఏం చేయలేవు. ఎవరి దగ్గర దేవుడు నిన్ను ఎందుకు పెడతాడు? నీకంటూ ఒక లోకం ఉందని, ఆ ఊహా లోకం ఉందని, ఆ ఆశలున్నాయని, నువ్వు నిలబడాలని, ఆయన వాడుకోవాలని. నీవు ఎప్పుడైతే నీవు ఒక్కడివే చేయగలిగితే, ఆలోచించు. ఇలా ఆలోచిస్తూ అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మీ హృదయములకు, మీ తలంపులకు ఆయన తీసుకుంటాడు. అందుకని పేతురు గారు అంటారు, 5వ అధ్యాయము 1 పేతురు 5వ అధ్యాయము 7వ వచనంలో ఆయన అంటాడు, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించాడు. మనం ఏమంటాం? ఊరుకో ప్రభా, నా కొడుకు కొరకు, మా చిన్న బాబు కొరకు. ఏంటో కనుక్కున్నాను నేను, మా చిన్న బాబు కొరకు. నేను తప్ప ఎవరు నువ్వు ఆలోచించి ఏం చేయగలవు? ఏ రోజైనా ఆయన నిన్ను గూర్చి చింతపడతాడు. హీఈస్ థింకింగ్ అబౌట్ యూ. హీఈస్ ద కేర్ టేకర్. ఇప్పుడు చేర్చుకోవడం అంటే ఏంటి? కేర్ టేకర్. ఇప్పుడు యోసేపుని దేవుడు పోతీఫర్ ఇంట్లో పెట్టాడు. పోతీఫరు యోసేపు చేతిలో ఉన్నాడా? యోసేపు పోతీఫర్ చేతిలో ఉన్నాడా? పోతీఫర్ యోసేపు చేతిలో ఉన్నాడు. యోసేపును బట్టి తన ఇంటిలో ఏముంది, ఏమీ లేదు. యోసేపుకి తప్ప పోతీఫర్కి తెలియలేదు. దేవుడు నిన్ను ఎక్కడ పెట్టాలో, దేవుడు నిన్ను ఎందుకు పెట్టాలో, ఎక్కడ నువ్వు సుఖపడతావో, ఎక్కడ నీకు రక్షణ ఉంటుందో, ఎక్కడ నీకు కాపుదల ఉంటుందో ఆయనకి మాత్రమే తెలుసు. కనుక ముగించుకుంటే ఇక్కడ ఇంతకంటే ఎక్కువ చెప్పను, ఎంతో చెప్పాలని ఆశపడ్డాను. ఫిలెమోనుకు రాసిన పత్రికలో ఆ పౌలు రాస్తూ ఉంటాడు. ఆ ఒకే అధ్యాయం ఉంటుంది. 17 ముందు చదివి తర్వాత 10కి వస్తాను. కాబట్టి నీవు నన్ను నీతో పాలువానిగా ఉంచిన ఎడల నన్ను చేర్చుకున్నట్టు అతన్ని చేర్చుకున్నాను. ఇక్కడ కూడా ఏమని రాస్తున్నాడు? నన్ను చేర్చుకున్నట్లు అతనిని చేర్చుకున్నాను. యేసు ప్రభు వారికి ఏం చెప్పాను? అర్థం ఏంటి? ఒక ఇంటిలో ఏదో ఎత్తుకొని పారిపోయి జైల్లో పడిన ఓనేసిము 10వ వచనం పెడితే, అతడు నా బంధకంలో నేను కనిన నా కుమారుడగు ఓనేసిము. ఏంటంట? అతడు మునుపు, ఇందాక అదే చెప్పాను, బిఫోర్ ఆఫ్టర్. మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడు, ఇప్పుడు నీకు నాకు ఎక్కడ మార్చిపెట్టాడు తెలుసా? యేసు ప్రభు అనకూడదు, దేవుడు యేసు ప్రభు సువార్త ప్రకటిస్తూ జైల్లో పడిన పౌలు దగ్గరికి ఎవరిని తీసుకొచ్చాడు? ఓనేసిము. ఒక దొంగ, ఒక నమ్మకద్రోహి, ఒక మోసగాడు. కానీ పౌలుని బట్టి
ఒనేసిము మారాడో, ఇప్పుడు ఒనేసిముని ఆగర్భ శ్రీమంతుడైన ఫిలేమోను దగ్గరికి పంపుతున్నాడు. ఫిలేమోను చేర్చుకో. నిన్ను ఎవరు చేర్చుకుంటున్నారు? జాగ్రత్త సుమ, నాశనమునకు ముందు గర్వము నడుచు. ఈరోజు నీకు కళ్ళు మూసుకుపోయినాయి, అది నీకు నోరు అదుపులో పెట్టుకోవట్లేదు. వందనాలు దయచేయి. కారణం ఏంటి? ఏదో తోచింది చేయగలము. నీకు తోచినట్లు ఇంకొక జన్మెత్తిన, నాకు అర్థమైన సిద్ధాంతం చెప్పిన ఇంకొక మనిషిని ఏ రోజున నువ్వు సంతోషపెట్టలేవు. ఇంకొక మనిషికి నచ్చినట్లుగా ఏ రోజు నువ్వు ఉండలేవు. నాకు అర్థమైంది. నీకో దండం, నన్ను వదిలేవు. నువ్వు అనుకున్నట్లుగా నేను ఇంకొక జన్మెత్తినా కూడా నాలో నీకు తప్పులే కనబడతాయి, నీ నీతే కనబడుతుంది. చూస్తాను బతకగలనా లేదా? ఈ రోజున ఒక్కసారి అనువు తల్లి. ఆ రోజున స్త్రీని తీసుకొచ్చి ఆదాము దగ్గర పెట్టాడు. ఈ రోజున ఒక కన్యకని భర్త దగ్గర, ఒక వృద్ధ స్త్రీని ఇంకొక శిష్యుడి దగ్గర. ఓ స్త్రీ, దయచేసి నోటి మాట జాగ్రత్త. ఈరోజు ఉన్న ధైర్యము ఉండడం నేర్చుకో, తగ్గించుకోవడం నేర్చుకో. దేవుడు పెట్టిన చోట నువ్వు చేయాలి.